గుంటూరు జిల్లా తెనాలిలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావుకు ఘనంగా ఆత్మీయ అభినందన సత్కార సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు కొలుసు పార్థసారథి, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. బీసీల కోసం నిరంతరం పోరాట యోధుడు శంకర్రావు అని కేంద్ర మంత్రి పెమ్మసాని కొనియాడారు. ప్రతిపక్షం ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా కూటమి గెలుపుకు కేసన శంకర్రావు కృషి చేశారన్నారు. కేసన శంకర్రావు పేదల కోసం అనేక పోరాటాలు చేయడమే కాక మన ప్రాంతానికి ఎంతో పేరు తెచ్చారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఒకప్పుడు బీసీ పోరాటాలకు తెనాలి ప్రాంతం పోరాటగడ్డగా ఉండేదన్నారు. బీసీల కోసం గొప్ప వ్యక్తులు పోరాటాలు చేశారని, వారందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్నికల సమయంలో కూటమికి నిస్వార్థంగా మద్దతు తెలిపారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బలైన వర్గాల కోసం పోరాటం చేసిన నాయకులు మామూలుగా చాలా మంది ఎంతో త్యాగాలు చేసి ఆ ఉద్యమ స్ఫూర్తిని నిలబెట్టడం కోసం మన ప్రాంతానికి కూడా ఎంతో పేరు తీసుకొచ్చారు. బీసీ పోరాటం కోసం తెనాలి ఒక గడ్డగా ఉండేది. ఒకప్పుడు ఎంతో మంది మహనీయులు పేరు వాళ్ళందరినీ కూడా మనం ఈ సందర్భంగా సమీక్షించుకోవాలి. ఎందుకంటే ఇందాక ఒక మాట్లాడుతూ చాలా సందర్భాల్లో కుటుంబాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. పోరాటం చేస్తున్నప్పుడు సమాజం కోసం మనం నిలబడి అనేక ప్రాంతాల్లో సభలు నిర్వహించుకుంటూ కమిటీలు చేసుకుంటూ తిరుగుతున్నప్పుడు జనరల్గా మనం మర్చిపోయేది మన కుటుంబాన్ని. ఆ విధంగానే నేను ఎన్నోసార్లు శంకర్రావు గారిని కలిసినప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా సత్యమణి గారు వాళ్ళు పడిన కష్టాలు, ఎదుర్కొన్న సమస్యలు కుటుంబ పరంగా అదే కాకుండా వ్యక్తిగతంగా కూడా శంకర్రావు గారు దానికోసం ఏమి చేసుకోలేదు, ప్రజల కోసం నిలబడ్డారు. అది మనం ఎవరం కూడా మర్చిపోకూడదు, గర్వపడాలి కూడా. మనం తెనాలి నుంచి మనకి ఈ విధంగా శంకర్రావు గారి నాయకత్వం మనకు ఉంది. బలహీన వర్గాల కోసం అహర్నిశలు పోరాటం చేసే వ్యక్తి. 2019లో బీసీ మహిళ అని చెప్పి రజనీ గారిని గెలిపించగలిగారు, తిరుపతిపేట వెళ్ళి. ఈరోజు సత్యకుమార్ గారిని గెలిపించగలిగారు. మొన్నటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి సేవాగట్టి సమస్యలు చెప్పారు. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి సేవాగట్టి సమస్యలు చెప్పగలుగుతున్నారు. అంటే పార్టీలకు అతీతంగా ఆయనకి నచ్చిన విధంగా బీసీ సంక్షేమాన్ని, బీసీ వ్యక్తుల్ని మూల స్తంభాలుగా చేసుకొని వారి ప్రయాణం సాగుతూ ఉంది. మీరు రాసిన వ్యాసాలు, ప్రభుత్వానికి పంపించినవి, అదేవిధంగా ప్రజాక్షేత్రంలో చేసినటువంటి పోరాటాలు అన్నీ చూసిన తర్వాత ఒక 5-6 ఇష్యూస్ మీద వారు రాశారు. చాలా అద్భుతమైన విషయాలు. సరే, ఒకటి రిజర్వేషన్స్, కులగణన. దానికి కూడా నేను ఎలక్షన్ అయినా కూడా ఢిల్లీ వచ్చి జంతర్ మంతర్ దగ్గర వీళ్ళందరూ చేశారు. ఆ రోజు నాకు అనుభవం ఉంది. ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారు వీరన్నట్టు అత్యంత బీసీ నాయకులు ఆయన ఈరోజు ఆ కార్యక్రమాన్ని తీసుకున్నారు. అది దాదాపుగా మీ చేతుల్లోనూ నా చేతుల్లో ఉండేది కాదు, అది ఒక సిస్టమ్ ప్రకారం వెళ్ళిపోతుంది. దానికన్నా ముఖ్యంగా వేరేవి కొన్ని విషయాల మీద రాశారు. ఇవి కూడా వాస్తవాలు. ఏమని రాశారంటే స్కూల్ సిస్టమ్ ఎలా ఉండాలనే దాని మీద కూడా రాశారు. ఒక వ్యాసం చూశాను. ఇది వాస్తవం. ఈరోజు మీరు స్కూల్స్ చూస్తామంటే చదువుకుంటేనే ఎవరైనా సరే ఒక